హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం. జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము దీన్ని చూస్తూ ఉన్నాము. సో మనము క్రితంసారి వి హావ్ సీన్ దిస్ వర్స్ అప్ టు 20వ వర్స్ చూసాము. సో టుడే విల్ స్టార్ట్ విత్ 21st వర్స్. 21వ శ్లోకం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. పరమాత్మ ఈ 21వ శ్లోకంలో ఈ ఆత్మజ్ఞానము లేదా ఆత్మ స్థితి, తన యందు తాను ఉండేటువంటి స్థితి, ఆత్మనిష్ట లేదా ఆత్మయోగము, దీని గురించి బోధిస్తున్నారు. ఆత్మయోగము. సో ఇందులో ఇది ఒక అద్భుతమైనటువంటి వర్స్. అంటే అంతకు ముందు కూడా చెప్పాము. 20, 21, 22, 23 ఈ వర్సెస్ అన్ని కూడా ఆ స్టేట్స్ ఆఫ్ రియలైజేషన్, అంటే భగవత్ సాక్షాత్కార స్థితి లేదా ఆత్మ యోగము, దాన్ని సిద్ధించుకొనుట, ఆ స్థితుల గురించి చెప్తున్నారు. చాలా అంటే వెన్ వి ఆ వర్సెస్ ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న కొద్దీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆ తుష్టతి అన్నారు. ఆ సుఖం అత్యంతికం, సుఖం అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి సుఖంలో మనము ఆస్వాదిస్తూ ఉంటాం. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో చూస్తే, సుఖం అత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర నచ ఏవ అయం స్థితః చలతి తత్వతః. సుఖం అత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. సో అంతకు ముందు శ్లోకంలో మనము చూసాం ఆత్మస్థితి, లేదా మనం అనుకున్నాం ఆధ్యాత్మ యోగము ఇది అని అనుకున్నాము. ఆ ఆత్మ ఆ ధ్యాన యోగము ద్వారా ఎప్పుడైతే ఆ చిత్తము లేదా ఆ ఏకాగ్రమైనప్పుడు, ఆ మనస్సు అనేటువంటిది ఏకాగ్రమైనప్పుడు ఆ సాధకుని తాలూకా స్థితి పురోగతి చెందుతూ ఉంటుంది. పురోగతి చెంది ఆ స్థాయిలు ఎలా ఉంటాయి, ఆ పురోగతి అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం చెప్పారు అంతకు ముందు శ్లోకంలో, ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి అనేటువంటి చూసాం. అంటే ఎప్పుడైతే ఉపరమతే చిత్తం, చిత్తము ఉపరతిని పొందుతుందో, ఉపరతి అని అంటే ఏమనుకున్నాము అనంటే, ఉప అంటే సమీపం, ఉపరతి అంటే రామ, రామ రతి రెండు ఒకటే. ఆనందము, ఆత్మానందము, ఆత్మానందముతో మమేకమవుతుంది. ఎప్పుడు చిత్తం నిరుద్ధం యోగ సేవయ. ఈ చిత్తం, ది మైండ్ స్టఫ్, వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రాంక్విలైజ్డ్, అంటే బాగా ప్రశాంతమైనటువంటి చిత్తం. ట్రాంక్విలైజర్ అంటే ఏదో మత్తుమంది తీసుకొని ట్రాంక్విలైజర్ మత్తుగా వెళ్ళిపోయినటువంటిది కాదు. ప్రశాంతమైనటువంటి చిత్తం, నిరుద్ధం అన్నారు. అంటే ఆసిలేషన్స్ లేనటువంటిది, వేవ్స్ లేనటువంటిది, ప్రశాంతమైనటువంటి చిత్తం. ప్రశాంతమైనటువంటి చిత్తము అనంటే బాగా గాఢంగా హాయిగా నిద్రపోయి పొద్దున్న లేచిన వెంటనే ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ఉంటుందో అటువంటి మనస్థితి. అది మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకంటే మనస్సు ప్రశాంతం ఎప్పుడు అవుతుంది అని అంటే మనం వీ కెనాట్ కాంటెంప్లేట్ ఆన్ దట్. మనకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ లో బాగా హాయిగా గాఢంగా నిద్రపోయాం, ప్రశాంతంగా నిద్రపోయాం.
మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఆ స్థితిలో చాలా శాంతమైనటువంటి మనస్సు, లేదా బాగా మనకి ఇష్టమైనటువంటిది ఏదో చేసాం, లేదా సంగీతం విన్నాము, లేదంటే ఒక అద్భుతమైనటువంటి ఒక సూర్యోదయాన్ని దర్శించాం, లేదా ప్రశాంతమైనటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో హాయిగా కూర్చున్నాము కాసేపు, లేదా ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని చదువుకొని దాన్ని బాగా ఆనందిస్తున్నాము, రసాస్వాదన పొందాము. ఇలాంటి స్థితులప్పుడు మనస్సు చాలా ప్రశాంతతను పొందుతుంది. కలతలు లేనటువంటిది, ఆ భయము ఆందోళన లేనటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తము, అది నిరుద్ధం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? యోగ సేవయ, యోగమును సేవించుట ద్వారా. యోగము అని అంటే ఎప్పుడైతే మనం అనుకున్నాం ఇందాక, భగవద్ దర్శనము, దేవాలయానికి వెళ్ళడము, లేకపోతే మంచి ప్రవచనం వినడము, మంచి ఇష్టమైనటువంటిది ఏదో మనం ఆస్వాదించినప్పుడు అలా అయినటువంటిది అది యోగం. యోగము అని అంటే కలయిక. కలయిక ద్వారా అంటే మనస్సులో ఉండేటువంటి ఆ అలజడులన్నీ కూడా ప్రశాంతమైనప్పుడు, యోగ సేవయ చిత్తం నిరుద్ధం యత్ర ఉపరమతే. ఎప్పుడైతే ఆత్మారామంతో ఆత్మానందమునందు ఎప్పుడైతే విలీనమైందో అప్పుడు ఏంటవుతుందంటే ఆ స్థితి, ఆ ఆత్మయోగము ఏంటి అనేటువంటిది, ఆధ్యాత్మ యోగం ఏమిటి అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్పారు. దీన్ని చూసాము, ఇది బాగా చెప్పుకున్నాము. చెప్పుకొని ఈ రెండో వాక్యాన్ని మళ్ళీ కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామని అనుకున్నాం క్రితం క్లాస్ లో. ఏం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ? ఎత్ర చ ఏవ ఆత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. అంటే ప్రయోగం అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనస్సుతో కానీ వాక్కుతో కానీ చెప్పలేనటువంటి కొంత భావాన్ని ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఆ స్థితి ఏదైతే ఉందో మనస్సుకు అందనటువంటిది, ఇంద్రియములకు అతీతమైనటువంటి స్థితి, దాన్ని ఇలాగా అని చెప్పలేనటువంటి ఆత్మానంద స్థితి. అది కేవలము నిశ్శబ్దంలోని కేవలము ఎక్స్పీరియన్స్ గా మాత్రమే తెలుసుకోవలసినటువంటి స్థితి. దాన్ని ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎత్ర చ ఏవ ఆత్మనాత్మానం పశ్యన్ ఆత్మన్ తుష్యతి. ఆత్మ ఆత్మానం ఆత్మని పశ్యన్ తుష్యతి. ఇది ఇందులో వాడినటువంటి పదాలు. అంటే ఆత్మ అంటే తాను, ఆత్మానం అంటే తనలో, ఆత్మని అంటే తనను అంటే తనను తనలో తానును చూచుచు. ఎంత అంటే ఇది కొంచెము విచిత్రమైనటువంటి ప్రయోగం. ఇదేదో పదాల గారెడీలాగా ఉంటుంది. తనను తనలో తానును అంటే నన్ను నేను నాలో, నన్ను నేను నాలో పశ్యన్ చూడడం అనమాట. ఎలా చూస్తాడు? ఏ చికాగ్గా, లేకపోతే గాబరాగా, లేకపోతే గందరగోళంగా, లేకపోతే ఉలికిపాటుతో బోరుగా కాదు. తుష్యతి. తుష్యతి తుష్యతి అని అంటే ఆనందంతో, విత్ కంటెంట్మెంట్, విత్ సాటిస్ఫాక్షన్, విత్ ఒక రకమైనటువంటి తుష్యతి, ఒక ఆనందము, ఒక ఆనందమైనటువంటి స్థితి. తుష్యన్ తుష్యన్ భలే ఉందండి, చాలా అద్భుతంగా ఉందండి. ఒక సూర్యోదయాన్ని చూస్తాము. ఇప్పుడు అమావాస్య తర్వాత ఒక చంద్రుడు నెలవంక కనిపిస్తాడు మనకి. నెలవంక కలిసినప్పుడు ఒక్కసారిగా మనము చీకటి డార్క్ గా ఉండేటువంటి స్కైలో ఒక్కసారి ఆ నెలవంకను చూడగానే మనకు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కృతం అవుతుంది. భలే ఉందండి అంటాం. లేకపోతే మంచు బిందువులు అలా చిన్నటి పచ్చటి గడ్డి మీద పడుతూ ఉంటాయి. సూర్యోదయం అవుతూ ఉంటుంది, ఉషస్సు వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడో నడుస్తున్నప్పుడు మన కాళ్ళకి ఆ మంచు బిందువులు తాకుతూ ఉంటాయి. ఆ మంచు బిందువుల మీద సూర్యకిరణాలు పడి మెరుస్తూ ఉంటాయి. మెరుస్తూ ఉంటే ఒక్కసారిగా భలే ఉందండి అంటాం. లేదా సముద్ర పొడ్డుకి వెళ్తాం. సముద్ర పొడ్డు నుంచి ఆ సముద్రపు కలర్ మీద ఆ సూర్యోదయం నుంచి పడుతున్నటువంటి కిరటాలు అలా పడుతూ ఉంటాయి. అవి పెట్టి ఒక వెండి లేకపోతే ఒక బంగారు ఒక 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 అద్భుతమైనటువంటి ఒక కలర్ లో అవి ఎలా మెరుస్తూ ఉంటాయి. సూర్యోదయాన్ని చూడడానికి మనకి రామేశ్వరం గట్ట వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే అరకు వెళ్తారు, లేకపోతే పొద్దున్నే చాలా మంది వెళ్తూ ఉంటారు. ఎందుకంటే సూర్యోదయం రోజు అవుతున్నా మనం చూసి తుష్యతి, దాన్ని ఆనందించేటువంటి స్థితి, టైం కానీ లేకపోతే ఆ రకమైనటువంటి మనస్థితి కానీ మనకి దొరకడం అనేటువంటిది దుర్లభం అయిపోతున్నది. సో అలాంటి స్థితి తుష్యతి అంటే అది ఆనందం. తుష్యతి. ఈ తుష్యతి ఎక్కడో ఇప్పుడు మనం బయట వెళ్ళడము, రామేశ్వరం వెళ్ళడము, అరకు వెళ్ళడము, బీచ్కి వెళ్ళడం అనేటువంటిది కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఎత్ర, ఎప్పుడైతే ఎత్ర చ ఏవ ఆత్మనాత్మానం ఆత్మని పశ్యన్ అంటే తనను తాను తనలో చూచుచు. ఈ తనను తాను తనలో చూడడం ఏంటండి? తనంటే ఎవరు ఇక్కడ? అంటే తను అంటే నన్ను ఎవరు తెలియదు. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, నేనెవరు నాకెవరు తెలియట్లేదండి.
కానీ నా మనస్సులో ఉండేటువంటి కదలికలు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. కానీ మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు మనకు తెలుస్తున్నాయి. కానీ ఆ ఆత్మ ఏమైంది? ఆ కదలికలు ఏమై అంటే ఈ కదలేటువంటి మైండ్ స్టఫ్ ఏమైంది? ఉపరమతే చిత్తం. ఆ చిత్తం అనేటువంటిది ఏమైంది? మైండ్ స్టఫ్ అనేటువంటిది చాలా కామ్ అయిపోయింది. ఎలా కామ్ అయింది? యోగ సేవయ. ప్రాణాయామం చేసాం కాసేపు, లేకపోతే సుఖ ప్రాణాయామం చేసాం, లేకపోతే క్రియాయోగం చేసాం, లేకపోతే మనస్సును అలా సాక్షిగా దర్శిస్తూ కాసేపు కూర్చున్నాం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. అప్పుడు ఏమైంది? మనస్సులో ఉండేటువంటి కదలికలు అంటే సరస్సులో ఎలాగైతే అలలు లేకుండా ఉన్నాయి, అలలు అలజడులు లేకుండా ఉన్నాయి, చాలా ప్రశాంతమైనటువంటి సరస్సు నది ఉంది. నది కూడా చాలా అలా ప్రవహిస్తున్నది, కానీ చాలా ప్రశాంతంగా ప్రవహిస్తున్నది, నెమ్మదిగా ప్రవహిస్తున్నది. ఏమి అక్కడి నుంచి అటు ఇటు జలపాతాలు లేదా ఈ టర్బిడ్ వాటర్ ఏమి లేదు. చాలా అలాగా ప్రవహిస్తున్నటువంటి నది, అలాగా ప్రశాంతంగా నెమ్మదిగా ప్రవహిస్తున్నటువంటి సెలయేరు లాగా, లేకపోతే ప్రశాంతంగా ఉండేటువంటి సరస్సు లాగా ఆ చిత్తం ఏమైంది? చాలా ఉపరమతి పొందింది. అంటే తనతో తాను ఉన్నది. ఆ ఆనందం ఆ మనస్సులో కదలికలన్నీ కూడా ఇందాకలా చాలా స్థితుల గురించి చెప్పుకున్నాము. అవన్నీ చేయగా మనసులో ప్రశాంతత వచ్చింది. అప్పుడు ఎప్పుడైతే ఆ ఆత్మ ఆ మనస్సు ఏమైంది? తను ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ విలీనమైపోయింది. ఎక్కడి నుంచి పుడుతున్నది మనస్సు? దీన్ని కొంచెం కానీ మనం గమనిస్తే మనసు ఎక్కడి నుంచి పుడుతున్నది? మనసు పుట్టడానికి కారణం ఏంటి? మనస్సు అంటే ఏంటంటే బేసిక్ గా కదలేటువంటిది. కానీ కదులుతున్నది అనేటువంటి తెలుస్తున్నది కదా. ఎక్కడ తెలుస్తున్నది? మనసులోనే తెలుస్తున్నది. అంటే మనసు ఒక రకంగా ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే తెలివి నుంచే పుట్టింది. ఆ తెలివి ఏంటి? అదే ఆత్మ అన్నాము, అదే నేను అన్నాము, తెలుసుకొనుట, ఆ తెలియుటే నేను అన్నాము. అదే ఆ తెలియుట అనేటువంటిది చిత్, అదే తెలియుట. ఆ తెలియుట నుంచి పుట్టినటువంటి మనస్సు మళ్ళీ తెలివి స్వరూపమై ఉన్నది. ఆ తెలివి నుంచి పుట్టినటువంటి మనస్సు ఆ తెలివిలో అంటే ఎప్పుడైతే ప్రశాంతమైందో అప్పుడు దాని ఉనికిలోకి వెళ్తుంది. అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ది మూన్ మనం వీ కెన్ సీ వెరీ క్లియర్లీ, చాలా క్లియర్ గా మనకి కనిపిస్తుంది. ఆ ప్రశాంతమైనటువంటి ఆ లేక్ లో ఆ చంద్రోదయం అయినప్పుడు మనం కానీ చూస్తే చాలా పూర్ణమైనటువంటి చంద్రుడు, పౌర్ణమి నాటి చంద్రుడు చాలా కనిపిస్తాడు. అలాగే ఈ మనస్సులో తెలుసుకోవడము, సాక్షి లేదా తెలివి అనేటువంటి ఆత్మ చైతన్యము కదలికలు లేకుండా, దెర్ ఇస్ నో ఆసిలేషన్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది చిత్. చిత్తము కాదు, చిత్. ఆ చిత్, ఆ ఆత్మ చైతన్యమే చిత్, ఆ వెలుగుగానే భాషిస్తున్నది. ఆ చిత్తులోకి ఈ మనస్సు అనేటువంటిది ఉపరమతి పొందింది. ఎప్పుడైతే ఉపరమతి పొందిందో అప్పుడు ఆ మనస్సు అనేటువంటి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తున్నది? నాకే తెలుస్తున్నదండి. ఎక్కడ తెలుస్తున్నది? నాలోనే తెలుస్తున్నది. అది అనమాట. అంటే నాలో, అంటే ఇది ఎక్కడో బాహ్యంగా లేదు, అది ఎక్కడో లేకపోతే మనం హిమాలయాలకు వెళ్ళి అక్కడ చూసి అనేటువంటిది కాదు. ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణమునందే, రేపో ఎప్పుడో. దట్ ఈస్ వాట్ ద రియలైజేషన్ ఈస్ టాకింగ్ అబౌట్. అంటే పశ్యన్ ఆత్మన్ ఎత్ర చైవశ్యన్ ఆత్మన్ ఆత్మానం ఆత్మ ఏవ ఆత్మానం ఆత్మని. ఇది అనమాట ఈ ప్రయోగం ఇక్కడ చెప్పారు. అందువల్ల తుష్యతి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారు. సో ఎప్పుడైతే మనస్సులో ఉండేటువంటి కదలికలతో ఆ మనస్సు తన సోర్స్ అయినటువంటి ఆ తెలివిలో విలీనమైపోయిందో, ఆ విలీనమైపోయినటువంటి ఆ ప్రశాంతమైనటువంటి నన్ను నేను నాలో ఆనందముగా చూస్తున్నాను అనేటువంటి దాన్ని ఆత్మనిష్ట అన్నారు. అది ఆత్మనిష్ట గురించి ఇక్కడ చెప్పారు. సో ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. సో మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాము. యత్ర ఉపరమతే చిత్తం, యత్రో ఉపరమతే చిత్తం, నిరుద్ధం యోగ సేవయా, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. ఇది బాగుంది. అయితే ఏంటి ఆనందం? ఆ ఆనందముని అసలు ఎలాగా వర్ణించాలి? అసలు నిజమైనటువంటి ఆనందమేనా? ఆ తుష్యతి అనేటువంటిది రమిస్తూ ఉంటారు అని అన్నారు కదా. ఆ తుష్యతి అదే ఆ కంటెంట్ అయిపోయింది కదా, చాలా సంతుష్టుడు అయ్యాడు కదా, చాలా హాయిగా అనేటువంటి దాన్ని ఫీల్ అవుతున్నాడు కదా. దాన్ని ఇంకా ఏమైనా చెప్పగలమా? దానికి ఏమైనా వర్ణన ఉందా? అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అసలు ఆత్మయోగం అంటే ఏంటి? ఆత్మనిష్ట అంటే ఏంటి అనేటువంటి దాన్ని పరమాత్మ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి చెప్పాను కదా, దట్ రియలైజేషన్ లో డిఫరెంట్ స్టేట్స్ ఆర్ ఆ ఎక్స్పీరియన్సెస్ గురించి తర్వాత పరమాత్మ శ్రీకృష్ణుడు అద్భుతంగా
తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అదే ఇప్పుడు మనము ఇవాళ చూడబోయేటువంటి శ్లోకం. ఏం చెప్తున్నారు అక్కడ? ఇందాక అనుకున్నాం, సుఖం అత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఈ సుఖము ఏదో ఆత్మారామము అన్నాము కదా, ఆత్మతో రమిస్తున్నప్పుడు తనను తాను తనలో చూసుకునేటువంటి ఆనంద స్థితి ఏంటది? ఏంటి సుఖం? ఎలా ఉంటుంది అని అంటే, సుఖం అత్యంతికం, అనంతమైనటువంటి సుఖము, అనంతమైనటువంటి సుఖము అంటే అనిర్వచనీయము. ఏం చెప్తామండి? ఈ సుఖము అనంతమైనటువంటి సుఖం అంటే సాగరము అని అంటే అనంతమైనటువంటి సాగరము, అంటే అంతము లేనటువంటి సాగరము. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వ్యాస్ట్. ఇప్పుడు చిన్న చిన్న నదులు, సరస్సులు అవన్నీ చూస్తే అంటే అవి దే ఆర్ వెరీ స్మాల్. దాని బండ్స్ అటు ఇటు కూడా చూడగలము. కానీ ఈ సుఖము, ఈ ఆత్మారామము, తనతో తాను కంటెంట్ తో ఉంటూ సంతుష్టుడవుతుండేటువంటి ఆ ఆనందము ఎలాంటిదా అంటే అత్యంతికం సుఖం. సుఖం అనేటువంటిది అనిర్వచనీయమైనటువంటిది. ఇది అనేటువంటిది వర్ణించడానికి వీలు లేనటువంటి అత్యంతికం సుఖం. ఇంకా ఇది యత్ తత్. యత్ అంటే ఏది అయితే కలదో తత్, అది యత్. ఆ ప్రయోగం చూడండి, ఆ పదాలు చూడండి. యత్ తత్ అంటే అది. తత్ సత్ ఓం. ఓం తత్ సత్ ఏంటి? ఓం తత్ సత్ ఏంటి? భగవంతుడే. అంటే ఆ ఈశ్వరుడే తత్, అది. అంటే ఈ ఆనందమే ఈశ్వరుడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆనందమే భగవంతుడు. అందుకనే ఆ ఆనందము నుంచే మనం పుట్టామని చెప్పి కూడా చెప్తారు. ఆనందం, దాని గురించి కూడా చెప్పుకుందాము. ఓం తత్సత్ అనేటువంటిదే సత్యం, జ్ఞానం, అనంతం అనేటువంటి బ్రహ్మస్వరూపమే అదే ఆనంద స్వరూపమే. ఆ ఓం తత్సత్రే ఆనంద స్వరూపము. అదే సుఖం అత్యంతికం, అత్యంతమైనటువంటి సుఖము. ఇది ఎలా గ్రహిస్తారు? యత్ అదే ఆ తత్, యత్ ఏది అయితే ఉన్నదో అది, ఆ ఆనందము బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. బుద్ధిగ్రాహ్యం ఏ బుద్ధి చేత గ్రహించబడుతుంది అని అంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి. ఎలాంటి బుద్ధి అంటే అతీంద్రియం, ఇంద్రియములకు అతీతమైనటువంటిది, ఇంద్రియములకు గోచరము కానటువంటిది, ఇంద్రియములతో సంబంధం లేనటువంటిది అయినటువంటి బుద్ధి. ఇప్పుడు మనం ఇందాక మామూలుగా బుద్ధి అనుకున్నాం. ఏ బుద్ధి అది? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఉండేటువంటి 4 ఇన్స్ట్రుమెంట్స్ తో ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి అని అనుకుంటామంటే, బుద్ధి అనేటువంటిది తెలుస్తున్నది అనేటువంటిది అనుకున్నాం. బుద్ధి లేదా అంటాం. బుద్ధి అని అంటే నిశ్చయాత్మకమైనటువంటిది, నిర్ణయమైనటువంటిది, ఆ బుద్ధిలో తెలుస్తున్నటువంటిది అనేటువంటిది లోవర్ ఇంటెలెక్ట్. అది ఒక పరిమితమైనటువంటి బుద్ధి. ఈ పరిమితమైనటువంటి బుద్ధి అంటే ఏమనుకున్నాము? ఇంద్రియ విషయములతో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం చూసాము ఒక కొండ, ఇది కొండ అని తెలిసింది. ఎక్కడ తెలిసింది? ఈ బుద్ధిలో తెలిసింది. బుద్ధి ఏం చెప్పింది? అవును ఇది కొండే. అదేమైంది అంటే ఒక సంజ్ఞ, ఒక గుర్తు మనకు ఉంది. ఆల్రెడీ మన మెమరీలో ఒక గుర్తుంది. ఇగో ఈ ఫలానా వ్యక్తిని చూసాము. ఈ ఫలానా వ్యక్తి ఎవరు? ఈ ఫలానా వ్యక్తి వినయ్ కుమారు. ఈయనకి ఎందుకంటే పూర్వ పరిచయం ఉంది. మన మెమరీలో ఒక బుద్ధిలో ఉంది, మన బుద్ధిలో ఒక పూర్వ పరిచయం ఉంది. లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది భగవద్గీత శ్లోకము, పూర్వ పరిచయం ఉంది, అది బుద్ధి. కానీ ఇక్కడ బుద్ధి అది కాదు. సుఖం అత్యంతికం యత్ బుద్ధి గ్రాహ్యం. ఏ బుద్ధి చేత అయితే మనకి ఈ సుఖం అత్యంతికం అనేటువంటిది, ఆ బుద్ధి, ఆ సుఖము, ఏ సుఖము? అనంతమైనటువంటి సుఖం, అత్యంతికం అనంతమైనటువంటి సుఖము అని మనకి ఏ బుద్ధిలో తెలుస్తున్నదో అది బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. ఇంద్రియములకు అతీతమైనటువంటిది, ఇంద్రియములకు అందనటువంటిది. ఇక్కడ కొంత విషయం దీని మీద మనం విచారం చేయాలి. ఈ బుద్ధి, ఆనందము, దాని గురించి తెలుసుకోవాలి అని అంటే మనకి కొంత సృష్టి కానీ, లేకపోతే అసలు ఎలాగా మనకి క్రియేషన్ అనేటువంటిది వచ్చిందో అలాంటి స్థితిని కానీ మనం తెలుసుకుంటే, దాన్ని కొంచెం మనకు అవగాహన చేసుకుంటే వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. ఎందుకంటే దిస్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్షియల్ సైన్స్. ఇది మామూలుగా ఇది అనుష్ఠానము, ఇది అనుష్ఠించదగినటువంటిది. అంటే దీన్ని తెలుసుకునవలసినది. ఇది వేదాంతము, అనుష్ఠాన వేదాంతము అన్నారు. వేదము అంటే జ్ఞానము, వేదము అని అంటే తెలిసేటువంటిది.
వేదాంతము అని అంటే ఏది తెలుసుకోవాలో అది వేదాంతము అంతా, అంటే ది అల్టిమేట్ నాలెడ్జ్, ది అల్టిమేట్ జ్ఞాన్, అది మనం తెలుసుకోవాలి. ఏమిటి అల్టిమేట్ జ్ఞానము అని అంటే, ఏ బుద్ధి ద్వారా అయితే, అంటే ఇంద్రియముల సంయోగము లేకుండా ఏ బుద్ధితో అయితే ఈ సుఖం అనేటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది అనేటువంటిది, అనంతమైనటువంటిది, సనాతనమైనటువంటిది, ఇది కూడా ఉంది. మనం మామూలుగా అయితే సనాతనము అని చెప్తూ ఉంటాము. సనాతనము అంటే ఎప్పటి నుంచో ఉంది, సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్, సిన్స్ ద బిగినింగ్ అనేటువంటి నుంచి ఉంది. అది దట్ ఈస్ నథింగ్ బట్ వి డిస్క్రైబ్ అబౌట్ ద గాడ్, సచ్చిదానంద స్వరూపము అనేటువంటిది అంటున్నాము. ఇందాక అనుకున్నాము ఏ సుఖం, సుఖం అంటే ఇక్కడ ఆనందమే, సుఖం అత్యంతికం అని అంటే ఆనందమే, దాని గురించే మాట్లాడుతున్నాం. ఆ సచ్చిత్, సత్ చిత్, ఆ సత్తే తత్, ఆ సత్ అంటే ఉన్నది, ఉన్నదే అది, అది ఉన్నది అనేటువంటి దాంతో నిర్దేశిస్తున్నాం. ఓం తత్ సత్, సత్ చిత్ ఆనందము అనేటువంటి సత్యం జ్ఞానం అనంతము, ఇలాగ దిస్ ఈజ్ ఆల్ వీఆర్ డిస్క్రైబింగ్ అబౌట్ ద ఈశ్వర, భగవంతుడును ఆ రకముగా మనము నిర్దేశించుకున్నాము అని అంటే, ఆత్మవస్తువు అత్యంత సూక్ష్మమైనటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, బుద్ధికి అందనటువంటిది. ఆ బుద్ధికి అందనటువంటి అతీంద్రియమైనటువంటి జ్ఞానం, దట్ ఈజ్ అగైన్ వి కాల్, దాన్ని ఇంట్యూషన్ అంటాం. ఇంట్యూషన్ అంటే అక్కడప్పుడు అనిపించడం, అబ్బా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకు ఈ హ్యాపీనెస్ వచ్చిందో తెలియట్లేదే, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంటెంటెడ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ పీస్ఫుల్ అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది. అది ఏ ఇంద్రియములతో మనకి సంయోగం చెందినప్పుడు రాదు. మనకి మామూలుగా లోకంలో ఈ సుఖం అనేటువంటిది ఎలా వస్తుంటుంది, ఒక లాడు తిన్నాము, లాడు తింటే తీయగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, అరే భలే ఉంది, బాగా స్వీట్ ఎంజాయ్ చేస్తున్నాం అయింది. లేకపోతే కొంతమంది కారం ఇష్టము, కారం తిన్నప్పుడు ఆ జంతికిళ్ళు, లేకపోతే ఏవో చేగోడి, లేకపోతే ఏవో చుక్కులు, ఏవో సంథింగ్ తిన్నాము, లేకపోతే బజ్జీ సంథింగ్ తిన్నప్పుడు ఒక బజ్జీ బాగా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. అంటే అక్కడ ఏమైంది, ఒక ఇంద్రియము ఇంద్రియ విషయంతో సంభోగం చెంది, నాలిక ఒక పదార్థంతో సంయోగం చెందడం వల్ల మనకు సుఖం అనేటువంటిది వచ్చింది, ఒక హ్యాపీనెస్ అనేటువంటిది వచ్చింది. అలాగే ఒక కన్ను ఒక వస్తువుని చూడడం వల్ల, ప్రపంచంలో ఇందాకలు అనుకున్నట్టుగా ఒక వస్తువుని చూడడం వల్ల ఒక స్పర్శ, ఒక కలయిక, ఒక టచ్ వల్ల, అంటే కన్ను వెళ్ళి ఒక వస్తువుని టచ్ చేసింది, స్పర్శ, దానివల్ల మనకు వచ్చినటువంటి ఈ ఇంటరాక్షన్ వల్ల, అంటే సెన్సెస్ వెళ్ళి సెన్సెస్ తో ఇంటరాక్ట్ అవడం వల్ల వచ్చినటువంటి ఒక సంభోగము వల్ల వచ్చినటువంటి ఒక సుఖము. బట్ దట్ సుఖ ఈజ్ నాట్ వాట్ గాడ్ ఈజ్ టాకింగ్ హియర్. గుర్తుపెట్టుకోవాలి, సుఖం అత్యంతికం. ఏంటి డిఫరెన్స్ తెలియాలి మనకి. అన్లెస్ we find the difference and establish in that, we don't quest after, మనకి వెతుకులాట, మనకి సెర్చ్, we are trying to find out the truth. What is the truth? What is the life? What is the essence of this creation? And what is God? And what is the relationship between me and God? నాకు భగవంతుడికి, and why should I be with God? నాకు ఎందుకు, why I need God? నాకు ఎందుకు కావాలి? మనకి చాలా అసలు అపోహలు, భయాలు, బెంగలు, అసలు ఆ క్వెస్ట్ ఏముండట్లే. బికాస్ somehow we get lost, we lost the track of it. But here కృష్ణుడు అర్జునుడిని మళ్ళీ ట్రాక్ లో తీసుకున్నాడు. అర్జున అంటే వీఆర్ ఆల్ ద అర్జునాస్. అర్జునుడు అంటే ఎక్కడో భారత యుద్ధంలో, ఎప్పుడో కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగినప్పుడు ఆ మా కురుక్షేత్రంలో అర్జునుడు అంటే అక్కడ అర్జునుడు కాదు, వీఆర్ ఆల్ హియర్. అండ్ కృష్ణ, దట్ ఈస్ నాట్ వన్ హూ హెస్ బార్న్ సమ్ 5000 years back. No, that is not కృష్ణ. కృష్ణ మీన్స్ వాసుదేవ. వాసుదేవ అంటే అందరి హృదయములలో వసించి ఉండేటువంటి వాడు, ఎవర్ ప్రెజెంట్. ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. ఆ హృదయంలో ఉండేటువంటి వాసు దేవ అంటే షైనింగ్, వాసు అని అంటే ఉండేటువంటి వాడు, వసించి వెలుగుగా ఉండేటువంటి వాడు. వసించి వెలుగు అని అంటే, హృదయంలో వెలుగు అంటే ఏంటండి అంటే తెలివే. ఆ తెలివే ఆత్మ, ఆ ఆత్మే పరమాత్మ, అదే భగవత్ స్వరూపము. ఆ భగవంతుడు ఆ సుఖ స్పర్శని మనకి ఇస్తున్నాడు. అది అంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు కాబట్టి ఆ ఆనందము ఇలా రిఫ్లెక్ట్ అయింది ఇంద్రియాల్లో, మనస్సులో, ఈ అహంకారంలో, మనకి చిత్తంలో,
ఈ బుద్ధిలో ఏ బుద్ధి? ఇంద్రియ విషయముల పట్ల తెలుసుకునేటువంటి బుద్ధిలో ఆ ఆనందం రిఫ్లెక్ట్ అయింది. దట్ రిఫ్లెక్షన్ we are experiencing. Unless that ananda is there within our heart, we cannot experience any sukha. మనకు తెలియాలది. మన ఆనందము బాహ్యమునందు లేదు, ఆ ఆనందం లోపలుంది. కాబట్టి ఆ ఆనందపు స్పర్శ మనకి ఇంద్రియములు కూడా ఆ ఆనందం నుంచే వచ్చాయి కాబట్టి, ఆ భగవంతుని నుంచే వచ్చాయి కాబట్టి మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. ఇది పట్టుకోవాలి. అంటే ఆనందము లోపల ఉంది కాబట్టి మనకి బాహ్యం నుంచి వచ్చినటువంటి ఆనందాన్ని మనం ఆనందము అని లేకపోతే సుఖము అని తెలుసుకోగలుగుతున్నాం. బట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ సుఖ? అంటే ఇంద్రియములు ఇంద్రియ విషయములతో స్పర్శ చెందినప్పుడు, ఉదాహరణకి మనం ఏమనుకున్నాం, ఇందాకలా బజ్జీ తిన్నాం అనుకున్నాం, ఇందాకలా లేకపోతే మనం ఒక స్వీట్ తిన్నాం అనుకున్నాము. అది చాలా ట్రాన్సిటరీ. మనకి ఇష్టమైనటువంటి కారును కొనుక్కున్నాం అనుకున్నాం, ఎంతసేపు ఉంటుందో సుఖం? ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్, వెరీ 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 షార్ట్ లివ్డ్, వెరీ వెరీ షార్ట్ లివ్డ్. 2 లాడు తినాలంటే ఓకే తింటాం. 3వ లాడు అయితే అది వెగటుగా ఉంటుంది. తీపి ఎక్కువ తిన్నా కూడా చాలా వెగటుగా ఉంటుంది. వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ దట్. అలాగ ఒక 7 లాడులు తింటే వాంతి చేసుకుంటాడు వాడు, వాంతి అయిపోతుంది. అంటే ఎక్కువ స్వీట్ తిన్నా వాంతి అవుతుంది. అలాగంటే ఈ ఇంద్రియ సుఖముల ద్వారా వచ్చేటువంటి సుఖము చాలా లిమిటెడ్, చాలా టెంపరరీ. అలాంటిదే సంసారంలో సుఖం అని చెప్పారు. ఈ సంసారంలో ఉండేటువంటి సుఖము, ఏ సుఖము కోసం అయితే మనం వెంపర్లాడుతున్నామో, ఐదర్ మనీ ఆర్ పవర్ ఆర్ ఎనీథింగ్, మన పొగడమో లేకపోతే పొగడించుకోవడమో, లేకపోతే అలాగే దుఃఖము, బాధ, బెంగ, భయము. కాకపోతే ఏమవుతున్నాయంటే దిస్ ఈజ్ ఆల్ మేకింగ్ ఎన్ ఇంప్రెషన్ ఇన్ ద మైండ్. ఇంప్రెషన్ ఇన్ ద మైండ్ అంటే మన మనస్సులో ఒక మెమరీ రూపంలో ఇవన్నీ కూడా ఒక ఇంప్రెషన్స్ లాగా ఉండిపోతున్నాయి. సో ఎప్పుడైతే ఈ ఇంప్రెషన్స్ ఉన్నాయో, నేనేంటి అసలు ఈ సుఖం అత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్యం అనేటువంటిది మనకు అవగాహన లేకపోవడం వల్ల ఒక అత్యధికమైనటువంటి, అనంతమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, నిరవధికమైనటువంటిది, ఉపాధి అయినటువంటిది. ఈ పదాలన్నీ కొంచెం చూసుకోవాలి, మనం మాట్లాడుతూనే ఉన్నాము. అంటే ఏ తాలూకా ఉపాధితో అవసరం లేకుండా, అంటే వితౌట్ ఎనీ ఇంటరాక్షన్. అంటే ఇందాకలో మనం ఏమనుకున్నాం, లాడు తింటే ఆనందం కావాలి, కానీ ఇక్కడ ఆ లాడు కానీ, ఏ వస్తువు కానీ, ఏ ఉపాధి కానీ, ఏ కన్ను కానీ, ముక్కు కానీ, చెవి కానీ, శబ్ద స్పర్శ రూప రస సంబంధము కానటువంటి అతీంద్రియమైనటువంటి సుఖం, అతీంద్రియమైనటువంటి సుఖం అత్యధికం. అది 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 ఆ సుఖం గురించి మాట్లాడుతున్నాం. సో ఇంద్రియ విషయములను పక్కన పెట్టి ఎప్పుడైతే మనస్సు తనలో తాను రమిస్తూ ఉంటుందో ఆ ఆనందమే అత్యధికమైనటువంటి ఆనందము. అది మన హృదయంలోనే ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే, వేత్తి యత్ర నచైవ అయం స్థితః చలతి తత్వతః, స్థితశ్చలతి తత్వతః. ఇంకా ఏం చెప్తున్నారు, వేత్తి యత్ర నచైవాయాం. సో అత్యధికమైనటువంటి, నిరవధికమైనటువంటి ఏ బ్రహ్మానందము కలదో, ఏ సుఖమైతే కలదో, ఎత్ర వేత్తి, ఎత్ర ఏ స్థితి యందు, వేత్తి తెలుసుకొనును, అనుభవించును. ఏ స్థితిలో తెలుసుకుంటాడో పరమాత్మ చెప్తున్నాడు అనమాట. ఏ స్థితిలో దాన్ని మనం అనుభవిస్తామో, వేత్తి యత్ర న చ ఏవ అయం తత్వతః న ఏవ చలతి. తత్వతః ఎన్ని పదాలు వాడారో చూడండి. ఏ సుఖమైతే మనకు అనుభవానికి వస్తున్నదో, ఎప్పుడు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, బుద్ధితో తెలుస్తున్నది కానీ యతీంద్రియ జ్ఞానం, అతి ఇంద్రియ జ్ఞానం అంటే ఈ ఇంద్రియములతో ఏ రకమైనటువంటి కలయిక లేకుండా తనంత తానుగా ఉంటూ, తనతో ఉంటూ, వేత్తి ఏ స్థితి యందు అయితే ఆ ఆనందమును అనుభవిస్తున్నాడో ఆ ఆనందమునందు స్థితుడైనటువంటి అయం స్థితః, ఈ యోగి అంటే ఏ స్థితి యందు అయినటువంటిది, తత్వతః ఏవ న చలతి. తత్వతః అంటే తత్వతః యథార్థమైనటువంటి సుఖమునందు స్థిరముగా నిశ్చలముగా ఉన్నాడు. తత్వము అని అంటే యథార్థము, తత్వము అంటే సత్యము, సత్యము అని అంటే ఇట్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్.
మార్పు లేకుండా ఉండేటువంటి ఆనంద స్థితి. మార్పు లేకుండా ఉండేటువంటి ఆనందమునందు నిలకడగా ఉండేటువంటి స్థితి. దీన్ని హౌ టు ఎక్స్పీరియన్స్ దట్, దీన్ని ఎలాగ మనము ఈ ఆనందము అనేటువంటి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఈ సహజమైనటువంటి స్థితిని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే, దీనికి మనకు కొంత ఒక క్రియేషన్ ని కానీ చూస్తే మనము వీ కెన్ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు మనకి క్రియేషన్ ఎలా జరిగింది, దానికి చాలా హైలీ సింబాలిక్. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఈ బ్రహ్మదేవుడు అనేటువంటి వాడు సృష్టి. ఈ బ్రహ్మదేవుడిని పురాణ వేదాంతం ఏం చెప్తుంది అని అంటే, పురాణంలో మనకి చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలు ఉండేటువంటి బ్రహ్మ అనేటువంటి సింబాలిక్ చెప్తుంది. 4 ముఖాలు, ఆ 4 ముఖాలు కూడా సింబాలిక్. ఈ బ్రహ్మ అదే వేదం ఏం చెప్తుంది అని అంటే హిరణ్య గర్భుడుగా చెప్తుంది. సో ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి ఉద్భవించాడు? బ్రహ్మ మనం మామూలుగా చూసుకుంటే విష్ణు నాభికమల నుంచి ఉద్భవించాడు. విష్ణువు. ఈ విష్ణువు ఎక్కడ ఉంటాడు? నారాయణుడే విష్ణువు. ఈ విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు? ఆదిశేషుడు అంటే పాల సముద్రంలో ఉండేటువంటి ఆదిశేషువు మీద పవళించి ఉంటాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి తాలూకా నాభిలోంచి ఒక తామర కమలం వచ్చింది. తామర కమలం. ఈ కమలంలో ఆచరుడై ఉండేటువంటి వాడు బ్రహ్మ. ఇది ధ్యానమునకు సంబంధించినటువంటిది. అంటే దీన్ని కొంతమంది ధ్యానం చేస్తారు. బట్ ఆ బ్రహ్మకి ఇప్పుడు ఈ సుఖమత్యంతానికి సంబంధం ఏంటండి? హౌ డు అండర్స్టాండ్? ఈ స్టోరీ మనకి తెలుసు కదా. ఇట్ సీమ్స్ టు బి, ఇప్పుడు అంటే ఏంటి? విష్ణుమూర్తి ఆదిశేషు మీద పవళించి ఉండడం ఏమిటి? ఆ ఆదిశేషు మీద పవళించి ఉండేటువంటి చతుర్భుజుడైనటువంటి విష్ణువు నాభిలోంచి కమలము, ఆ కమలంలో స్థితుడైనటువంటి బ్రహ్మ. ఇది మనకి మామూలుగా పిక్చర్. అండ్ ఆ బ్రహ్మ ఏం చేస్తూ ఉంటాడంటే సృష్టి చేస్తుంది. ఈ సృష్టి. ఇప్పుడు మనము సృష్టిలో ఒక జీవుడిగా ఉన్నాము. అనేక వేల మంది అనేకమైనటువంటి సృష్టి జరుగుతూ ఉంటుంది. ఆ సృష్టిలో మనం అంతర్భాగం. ఇప్పుడు మొట్టమొదట సృష్టి చేసినప్పుడు బ్రహ్మ ఏం చేశాడు? నలుగురిని బ్రహ్మ మానస పుత్రులుగా సృష్టించాడు. ఇది కదా బ్రహ్మ మానస పుత్రులు. ఎవరి బ్రహ్మ మానస పుత్రులు అంటే దే ఆర్ ది మైండ్ బార్న్ సన్స్ ఆఫ్ ది బ్రహ్మ మానస పుత్రులు. మనం చూసాం, మనం మామూలుగా పురాణం చదివినా చూసాం. ఈ బ్రహ్మ మానస పుత్రులు నలుగురు. వీళ్ళని ఎవరంటారు అని అంటే సనక, సనందన, సనాతన, సనత్ కుమార. దిస్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఆనంద. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డ్రైవ్ ఇట్. ఎందుకంటే ఈ ఆనందాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ బ్రహ్మను మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ విష్ణువుని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ అంటే దర్శించుకోవాలి. దర్శించడము అని అంటే మనకి సాక్షాత్కరింప చేసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ కనెక్ట్ టు దట్ ఆనంద. వితౌట్ దట్, ఆ సాక్షాత్కారం పొందకుండా మనము యోగమునందు స్థిరపడలేము. ఆ యోగం అంటే ఏంటో అర్థం కాదు. ఈ బ్రహ్మ మానస పుత్రులు ఎవరు? వీళ్ళు నలుగురు అనుకున్నాము. అంటే సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్ కుమారుడు. వీళ్ళు కూడా దే ఆర్ వెరీ వెరీ ఏన్షియంట్, పురాతనమైనటువంటిది, సనాతనమైనటువంటిది, అంటే అనాది అయినటువంటిది. దీన్నే సనాతన ధర్మము అని అన్నారు ఇందాక అనుకున్నట్టుగా. సో ఈ బ్రహ్మ మానస పుత్రులు సృష్టి మొదలెట్టినప్పుడు ఈ బ్రహ్మ తన నలుగురు మానస కుమారులను సృష్టించి వీళ్ళందరినీ సృష్టి చేయమన్నట్ట. వాళ్ళు ఏం చెప్పారు? మేము సృష్టిలోకి రాము అని. వాళ్ళతో వాళ్ళు ఉంటూ రమిస్తూ వాళ్ళు సృష్టి, వీ డోంట్ వాంట్ టు బి ఇన్ క్రియేషన్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు, బ్రహ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇది పురాణ గాథ. బట్ వాట్ ఈస్ ద సింబాలజీ ఇన్ దట్? అసలు విష్ణు అని అంటే సర్వవ్యాపకమైనటువంటి విష్ణువు అని అంటే నాట్ వన్ పర్సన్ సిట్టింగ్ సమ్వేర్ ఎన్నది. ఆయన సర్వవ్యాపకుడైనటువంటిది. ఆ సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు ఎక్కడ ఉంటాడు అని అంటే పాల సముద్రంలో ఉంటాడు. పాల సముద్రము అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే అంటే మనము కానీ ఈ సృష్టిని చూస్తే సృష్టి అంతా కూడా అంతా వ్యాపించబడి ఉంటుంది. ఆ వ్యాపించబడి ఉన్నటువంటి దానికే మనం ఏమనుకున్నామనంటే పాలపుంత అనుకున్నాం. ఇలాంటి పాలపుంతలు కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అనేటువంటివి ఉన్నాయి. సో దాన్ని అంతా కలిసి మన మిల్కీ వే గెలాక్సీ అనేటువంటిది మనది ఒకటి. అలాంటివి అనేకమైనవి ఉన్నాయి. సో అంటే అంతటా వ్యాపించబడి ఉండేటువంటి దాన్ని కాబట్టి
వాటిలో ఉండి నిర్వహిస్తూ, వాటిని సృష్టిస్తూ, వాటిని విలీనం చేసుకుంటూ ఉండేటువంటి విష్ణు తత్వం కాబట్టి విష్ణు ఆ పరబ్రహ్మ తత్వమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి అనంతమైనటువంటి తత్వాన్ని సింబాలిక్ గా పాల సముద్రం అని పేరు పెట్టారు. అంతేగాని పాలు అక్కడ సముద్రము వైకుంఠం, దట్స్ నాట్ ఇట్. సో ఈ పాల సముద్రమునే మిల్కీ వే అన్నారు. దాంట్లో ఉన్నాడు, దాంట్లో సృష్టిస్తూ అంతటా ఉండి అనంత స్వరూపుడుగా ఉండేటువంటి విష్ణువు, అది విష్ణు. విష్ణు అంటే సర్వవ్యాపకమైనటువంటి విష్ణు. ఈ విష్ణుమూర్తి ఎక్కడ పవళించాడు? ఆదిశేషు. ఆదిశేషు అని అంటే దిస్ ఈజ్ అగైన్ సింబాలిక్ ఆఫ్ సర్పెంట్ పవర్, అంటే శక్తి, అంటే ఆ మాయాశక్తి ఆధీనంతో తను సృష్టి చేశాడు అని సింబాలిక్ గా చెప్పడానికి, ఆ మాయాశక్తి తన ఆధీనంలో ఉంటుంది అనేటువంటి దాన్ని సింబాలిక్ గా దే హ్యావ్ రిప్రజెంటెడ్ దట్. దట్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్. దెన్ ఇంకా చాలా ఉంది, దట్ మేక్స్ ఎ లాంగ్ స్టోరీ, టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్. సో అక్కడి నుంచి కమలము. ఈ కమలము అని అంటే అదేంటంటే స్వచ్ఛతకు దేనికి అంటే ఎక్కడ ఉన్నా కూడా దేనికి అంటకుండా ఉండేటువంటిది కాబట్టి, దేనికి అంటకుండా ఉండేటువంటి తన క్రియేటివ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ గా బ్రహ్మను సృష్టించాడు. అంటే బ్రహ్మ అని అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కాస్మిక్ ఇంటెలిజెన్స్ బ్రహ్మ. అందుకనే బ్రహ్మకి 4 ముఖాలు పెడతారు. 4 ముఖాలు కూడా ఏంటంటారు అని అంటే 4 వేదాలు చెప్తారు. కొంతమంది 3 ముఖాలు పెడతారు. 3 ముఖాలు అంటే వేదము అని అంటే జ్ఞానం. సో జ్ఞానముతో నిండినటువంటి తన నుండి ఆ ఉద్భవించినటువంటి బ్రహ్మ, దట్ ఈస్ ద హిరణ్య గర్భ స్వరూపం, వన్ హూ వాంట్ టు క్రియేట్. అంటే ఫస్ట్ ఎలాగైతే ఆ ఈశ్వరుడు, ఆ విష్ణువు, నారాయణుడు సృష్టి చేద్దాం అనుకున్నాడు, ఆ బ్రహ్మ అనేటువంటిది క్రియేటివ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ గా వచ్చింది. ఈ క్రియేటివ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆనంద స్వరూపమే ఈశ్వరుడికి ఆనందం కాబట్టి, ఆ ఆనందము నుంచి మొట్టమొదట బ్రహ్మ దేని ద్వారా తను సృష్టించాడు అని అంటే 4 మానసపుత్రులు అనుకున్నాం కదా. ఈ 4 మానసపుత్రులు కూడా ఎవరు అని అంటే వాళ్ళు సనక అనంటే వెరీ ఏన్షియంట్. సనక అంటే దట్ ఈజ్ ఆది అని అర్థం. సనక. సనందన అనంటే ఆనందముతో కూడి ఉన్నటువంటి వాడు. ఆనందమే స్వరూపముగా కలిగి ఉన్నటువంటి వాడు. అంటే అనంతమైనటువంటి ఆనందము, ఆ ఆనందమే స్వరూపముగా ఉండేటువంటి సనందన. ఇంకా ఎవరు వచ్చారు? సనాతన అనంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది. సనాతన ధర్మం అన్నాం కదా, ఎవర్ లాస్టింగ్ అనమాట. ఎవర్ ప్రెజెంట్, ఎవర్ లాస్టింగ్. అంటే ఆ ధర్మముతో ఉండేటువంటి ఆనందము కూడా ఉపాధితో కూడినటువంటిది. అంటే ఏ ఉపాధి లేకుండా, ఇందాక అనుకున్నాం కదా, ఏ ఇంటరాక్షన్ లేకుండా తనలో తాను ఉంటూ ఆనంద స్వరూపముగా ఉండేటువంటి ఎల్లప్పుడూ పూర్వం నుంచి ఉండేటువంటిది. అంటే సృష్టి ఆది నుంచి తనతో పాటు ఉండేటువంటి సనక సనందన సనాతన సనత్ కుమార. ఈ సనత్ కుమారుడు అనంటే సనత్ కుమార. సనత్ అంటే ఎల్లప్పుడూ ఉంటుంది, ఎప్పుడు ఎవర్ ఫ్రెష్ గా ఉంటుంది, ఎవర్ న్యూ జాయ్. అది సింబాలిక్. ఆ ఆనందముతో సృష్టించాడు. కానీ ఎప్పుడైతే ఈ ఆనందముగా ఉద్భవించినటువంటి ఈ 4 మానస పుత్రులు కూడా ఎప్పుడైతే క్రియేషన్ కి రాలేదో, బట్ గాడ్ వాంట్ టు ఎంజాయ్ హిజ్ ఓన్ క్రియేషన్. లైక్ ఏ మూవీ డైరెక్టర్ వాంట్ టు టేక్ ఏ మూవీ అండ్ హీ వాంట్ టు ఎంజాయ్ దట్ మూవీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ మూవీ నిలబట్టం లేదు. ఎందుకంటే వచ్చినటువంటిది ఎప్పుడు ఆనందం ఒకటే ఉంటే, దాంట్లో వెలుగు నీడలు లేకపోతే, మంచి చెడ్డలు లేకపోతే ఆ క్రియేషన్ అనేటువంటిది ఉండటం లేదు, సస్టైన్ అవటం లేదు. ఈ వాంట్ టు హ్యావ్ క్రియేషన్, అట్ ది సేమ్ టైమ్ ఈ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ది క్రియేషన్. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్. సిమిలర్లీ ఈ జీవుల్ని కూడా తనకు మారుగా, తనతో పాటుగా, తనకు తానుగా సృష్టించినటువంటి జీవులు సస్టైన్ అవ్వట్లేదు. సృష్టించినటువంటి సనక సనందనాదులు ఏం చేశారు? నీ సృష్టిలో నువ్వు ఉంటావు, లేదు నాతో మేము రమిస్తూ ఉంటావు అని క్రియేషన్ లోకి రాకుండా వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేశారంటే ద క్రియేటర్, ద విష్ణు, హూ హ్యాస్ గివెన్ దట్ డ్యూటీ టు దిస్ బ్రహ్మ, అప్పుడు ఏం చేశారంటే ఆ క్రియేషన్ లో దెన్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ 3 గుణాస్. అంటే ఆనందమునకు గుణములను జోడించారు. ఏమిటి గుణాలు అంటే సత్వ రజో తమో గుణాలను జోడించారు. సత్వము అని అంటే ఫుల్లీ ఇల్యూమినేషన్, తమస్సు అంటే ఫుల్లీ డార్క్నెస్. లైక్ మూవీ తీయాలంటే లైట్ ఉండాలి, డార్క్నెస్ ఉండాలి, ఈ రెండింటిని నిలబెట్టేటువంటిది ఉండాలి. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ తన తత్వం నుంచి
తాను క్రియేట్ చేసేటట్టుగా ఒక తత్వం వచ్చింది. ఆ విష్ణుమూర్తి నుంచి సస్టైన్ చేసేటట్టుగా పోషించేటువంటిగా విష్ణు తత్వం వచ్చింది. అలాగే ఆ నారాయణుడి నుంచే వాటిని విలీనం చేసేటట్టుగా విత్డ్రాయల్ చేసేటట్టుగా శివతత్వం వచ్చింది. ఇప్పుడు శివుడు, బ్రహ్మ, విష్ణువు ఆర్ ద డిఫరెంట్ ఎంటిటీస్? డూ దే హ్యావ్ డిఫరెంట్ ఎగ్జిస్టెన్స్? నో, దే ఆర్ వన్ అండ్ ది సేమ్. అంటే ఒక్కటే తత్వము నుంచి, ఒక్కటే పరబ్రహ్మ నుంచి ఈ అనంతమైనటువంటి తత్వం వచ్చింది. ఈ తత్వమే 3 గుణాలుగా భాషించింది. అందుకనే శివుడు లయకారకుడని, విష్ణువుని స్థితికారకుడని, బ్రహ్మని సృష్టికారకుడని మనం అంటాం. అంటే వీటన్నిటికీ మూలమునందు ఏమున్నది? ఆనందమే ఉంది. ఈ ఆనందము, అందుకనే ఈ తమో ఆనందము, రజో ఆనందము, సాత్విక ఆనందము, ఇన్ని రకాలైనటువంటి ఆనందాలు వచ్చాయి. ఇన్ని రకాలైనటువంటి ఆనందాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇంద్రియములలోకి వచ్చేసరికి వచ్చాయి. ఇంద్రియములు. అందుకనే 4వ అధ్యాయంలో కూడా ఈ టాక్స్ అబౌట్, కృష్ణ టాక్స్ అబౌట్ ఇమం వివస్వతే యోగం అని చెప్పాడు అక్కడ. ఈ యోగాన్ని నేను మొట్టమొదటి ఎవరికి చెప్పాను? ప్రోక్తవాన్ అహం అవ్యయం. అవ్యయమైనటువంటి యోగాన్ని ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్, సూర్యుడికి చెప్పాను అన్నాడు. వివస్వాన్ మనవే ఆ వివస్వుడు అంటే సూర్యుడు అని అంటే ఇక్కడ ఆత్మ చైతన్యమునకే సూర్యుడు అని పేరు. అది చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఈ స్టార్టెడ్ క్రియేటింగ్ అంటే తనకు మారుగా తన అంశతో ఒక ఆత్మస్వరూపం సృష్టించి ఆ ఆత్మకే ఫస్ట్ హిరణ్య గర్భుడు. అందుకనే సృష్టికి అయితే హిరణ్య గర్భుడు, సృష్టికి పురాణ రూపంగా అయితే బ్రహ్మ, మన జీవుడి రూపంలో అయితే ఈ ఆత్మే పరబ్రహ్మతత్వము అనుకున్న. హౌ డు వి కొరిలేట్ ఇట్ అంటే దీని వెనకాతలు ఇంత తత్వరహస్యం ఉంది, దీని వెనకాతలు ఇంత రకమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఉంది. సో ఈ తత్వాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అప్పుడు ఈ ఇంద్రియములు అనేటువంటివి సత్వరజో తమో గుణములు మనని ఇంకా బాధించవు. మనకు అర్థమవుతుంది ఈ మనస్సులో వచ్చేటువంటి చలనములు ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ఎ క్రియేషన్. ద క్రియేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద క్రియేటర్. క్రియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సులో కదలికలతో వచ్చింది. సో మనస్సులో కదలికలకు నేను సాక్షిగా ఉన్నాను. ఐఎమ్ జస్ట్ దాన్ని చూచేవాడినే తప్ప నేను అది కాదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇది అర్థమైందో అప్పుడు ఏమవుతుంది అని అంటే వేత్తి, అంటే ఎప్పుడైతే ఇది అర్థమైందో, తెలుసుకున్నాడో, ఎత్ర చ ఏవ ఆత్మ ఎత్ర చైవాయం స్థిత, అప్పుడు ఆ స్థిత ఎప్పుడైతే ఇది అర్థమైందో, మనస్సులో కదలికలకు నేను వేరుగా ఉన్నాను అనేటువంటి విషయం ఎప్పుడైతే అర్థమైందో, దెన్ నేను ఈ యోగి పరమాత్మ స్వరూపమునందు నిలిచిపోయి ఎప్పుడు విచలితుడు కాకుండా ఉంటాడు. హీ విల్ నాట్ బి ఆసిలేటెడ్ ఫ్రమ్ దట్. దాని నుంచి కదలకుండా వింటాడు. అంటే ఈ మనస్సులో వచ్చేటువంటి చలనములను తన యందు తాను విలీనం చేసుకొని వాటితో నిలబడిపోయి ఉంటాడు. ఈ కదలికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే ఇందాకలో మనం అనుకున్నట్టుగా దేశము, కాలము, వస్తు, అణువు, ఇవి మళ్ళీ 4 వస్తాయి అన్నమాట. ఈ మనస్సులో ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు వచ్చేసరికి ఏమైంది? మనస్సులో టైం వచ్చింది. ఇప్పుడు మనస్సుతో మనం కానీ చూస్తే మనస్సులో ఏముంటుంది? నేను ఇప్పుడు ధ్యానాన్ని కూర్చుంటున్నాను, 1 గంట సేపు ధ్యానం చేస్తాను, మళ్ళీ గంట తర్వాత ధ్యానం నుంచి నేను బయటకు వస్తాను. అక్కడ ఏమైంది? టైం వచ్చింది. తర్వాత కాలం కూడా దేహాన్ని బట్టి స్పేస్ వచ్చింది. నేను ఇక్కడ కూర్చున్నాను, మా ఇంట్లో కూర్చున్నాను, లేకపోతే టెంపుల్లో కూర్చున్నాను, లేకపోతే నేను ఆశ్రమంలో కూర్చున్నాను, లేకపోతే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాను. ఈ దేహము అనేటువంటిది, అంటే దేహంతో నేను ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యానో దానితో పాటు ఈ దేశం అనేటువంటిది వచ్చింది. స్పేస్, కాలం అనేటువంటిది మనస్సుకు సంబంధించింది, టైం అనే మన స్పేస్ అనేటువంటి దేహానికి సంబంధించింది. ఐ థింక్ యు ఆర్ విత్ మీ. ఐఎమ్ నాట్ టూ మచ్ ఆఫ్ ఎక్కువ నాలెడ్జ్ ఏమో ఇచ్చేస్తున్నానేమో, బట్ జస్ట్ దీన్ని బట్టి కొంచెం రోజు చెప్పుకుంటుందే, దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే మనకి ఈ దేశము, కాలము అంటే మనస్సు, దేహము, ఈ మనస్సులో కాలం ఉన్నది, ఈ స్పేస్ లో దేహం ఉన్నది. ఈ కళ్ళు మూసుకున్నాను, దేహం మాయమైపోయింది, కానీ దేహం తెలుస్తున్నది. కళ్ళు మూసుకున్నాను, మనస్సును గమనిస్తున్నాను, మనస్సులో టైం వచ్చింది, కానీ మనస్సుని నిశ్చలం చేశాను, టైం వ్యానిష్ అయిపోయింది. దేహానికి సాక్షినయ్యాను, మనస్సుకు సాక్షినయ్యాను. అప్పుడు ఏమైంది? దేశము, కాలము అనేటువంటిది దాటిపోయాను. దేశము, కాలమునకి ఎప్పుడైతే నేను దాటిపోయానో అప్పుడు ఏమైంది? నా మనస్సు అంతర్లీనమైంది.
అంటే లోపలికి చూడడం మొదలెట్టింది. ఆ లోపల నుంచి ఉండేటువంటి మనస్సు, శాంతమైనటువంటి మనస్సు ఎప్పుడైతే నేను చూశానో, వేత్తి ఎత్ర నచైవాయాం స్థితశ్చలతి, స్థితమైంది. చలతి, చలనము నుంచి స్థిరమై, దాన్ని అప్పుడు నేను నాతో నేను ఉన్నాను అనేటువంటి చెప్తున్నారు అనమాట. అంటే ఏ కాలమునందైతే చిత్తము యోగమును అనుష్ఠించుటే అన్ని వైపుల నుంచి నిరోధించబడినటువంటి సంచారము గలది లేనటువంటిది ఉపరతి పొందినటువంటి చిత్తము ఏమైంది? అలాగా ఆ అనంతమైనటువంటి సుఖము ఆ బుద్ధిలో గ్రహించబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎప్పుడైతే మనస్సు స్థిరమైందో ఆ అనంతమైనటువంటి సుఖాన్ని మనము లోపల అనుభవిస్తాం అన్నమాట. సో ఆ ఏ కాలమునందైతే యోగి అట్టి సుఖమును అనుభవ రూపముగా తెలియనో, తన స్వరూపమునందు ఉన్నవాడై ఈ యోగి ఆ స్వరూపము నుంచి తెలించకుండా ఆనందముతో సుఖమును అనేటువంటి దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పినటువంటి విషయం. సో సుఖం అత్యంతికం యత్ తద్బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి ఎత్ర నచైవాయాం స్థితశ్చలతి తత్వతః. సో ఆ ఆనందమును మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే నిశ్శబ్దమే భజన, నిశ్శబ్దమే శరణ్యము. సో కదిలే మనస్సుని గమనించడము, కదిలే మనస్సుని ప్రాణములో విలీనము చేయడము. ఎప్పుడైతే ప్రాణముతో విలీనము చేసామో ఆ ప్రాణము దాని సోర్స్ అయినటువంటి ప్రాణశక్తితో విలీనమైపోతుంది. ఆ ప్రాణశక్తి హృదయం నుంచే వస్తున్నది. హృదయం కొట్టుకోవడం వలనే ఆ ప్రాణశక్తి అనేటువంటిది ఉన్నది అనేటువంటి తెలుస్తుంది. అది ఎప్పుడైతే ప్రాణశక్తి పోయిందో హృదయం ఆగిపోతుంది. హార్ట్ స్టాప్స్, హార్ట్ పంపింగ్ అనేటువంటి స్టాప్ అవుతుంది. రేదర్ ఇన్ అదర్ వర్డ్స్, ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే హృదయమే దాన్ని గ్రహించింది. అందుకనే లబ్డప్, గుండె కొట్టుకోవడం కాదు, గుండె పంప్ చేయడం. దాన్ని అంటే అది ఎప్పుడైతే యో అంతఃహృదయ అంతరా రామ అన్నారు, అంటే ఆ హృదయం నుంచే ఈ ప్రాణశక్తి ఉద్భవించింది. మళ్ళీ ప్రాణము ఆ హృదయంలోనే విలీనమైపోతుంది. ఎప్పుడైతే ప్రాణము హృదయంలో చాలా కామ్ అయిపోయిందో మన శ్వాస గతి కూడా తగ్గిపోతుంది. అందుకనే యోగులు శ్వాసను కూడా నియంత్రిస్తారు. శ్వాస లేకున్నా శ్వాస ఆల్మోస్ట్ ఆగిపోతుంది. శ్వాస అనేటువంటిది చాలా నిశ్చలం అయిపోతుంది. దట్ ఈస్ వాట్ యోగిస్ ఆల్సో పెర్ఫార్మ్ అండ్ డూ ఇట్. సో ఆ స్థితి యందు మనం కెన్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్, ఇన్ఫైనైట్ జాయ్. అది మనకి సిద్ధించాలని చెప్పి మనము విల్ ప్రే ఫర్ టు దట్ ఆల్మైటీ భగవంతుని, కృష్ణుని మనం ప్రార్థన చేస్తూ విల్ స్టాప్ ఇట్ హియర్ అండ్ విల్ బి సైలెన్స్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ విల్ క్లోజ్ టుడేస్ సెషన్. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. జై గురు. లెట్ us be silence for few minutes.